హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అపర్ణారాయ్ విరచిత అంశంగా అతి ప్రాచీనం ఆరావళి పర్వతాలు హిమాలయాల కన్నా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. అతి ప్రాచీనం ఆరావళి పర్వతాలు హిమాలయాల కన్నా. ఇక వినండి. రక్షా కవచం ఆరావళి. ఆరావళి పర్వత శ్రేణుల్లో గనుల తవ్వకాలపై కొన్నాళ్లుగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ కొత్తగా మైనింగ్ లీజులను మంజూరు చేయవద్దని సంబంధిత రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అదే సమయంలో ప్రకృతికి నష్టం చేయకుండా ఆరావళి ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టేందుకు సమగ్ర శాస్త్రీయ నిర్వహణ ప్రణాళికను రూపొందించాలని భారత అటవీ పరిశోధన విద్యామండలిని కోరింది. ఆరావళిలో ఎలాంటి తవ్వకాల మూలంగానైనా పర్యావరణానికి నష్టం తప్పదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాతుల గుండా విస్తరించిన ఆరావళి పర్వత శ్రేణి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది. ఈ పర్వతాలు థార్ ఎడారి నుంచి వచ్చే ఇసుక మేఘాలను ఢిల్లీని కమ్మేయకుండా అడ్డుకుంటాయి. ఢిల్లీతో పాటు 4 రాష్ట్రాల్లో భూగర్భ జలమట్టాలను కాపాడుతాయి. వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తాయి. జీవ వైవిధ్యాన్ని రక్షిస్తాయి. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ పర్వతాలలో అడ్డు ఆపు లేకుండా గనుల తవ్వకం కొనసాగుతూ మొత్తం పర్వత శ్రేణికి ముప్పు తెస్తుంది. తవ్వి పారేస్తే వినాశనమే. మరి ఆరావళి పర్వతాలను రక్షించుకోవాలనే ఉద్యమం సుప్రీంకోర్టు వరకు చేరింది. ఆరావళి శ్రేణిలో కొండ అంటే ఏమిటో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ దాని నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నిర్వచనాన్ని ఆమోదించింది. చుట్టూ ఉన్న ప్రదేశం కన్నా కనీసం 100 మీటర్ల ఎత్తైన ప్రాకృతిక స్వరూపాన్ని కొండగా పేర్కొంది. 500 మీటర్ల పరిధిలో అలాంటి కొండలు 2 ఉంటే అది పర్వత శ్రేణి అవుతుందని నిర్వచించింది. ఇలాంటి కొలతలు ఆరావళి పర్వతాలకు, అక్కడి జీవావరణానికి ముప్పు తెస్తాయని ఢిల్లీ, ఉదయపూర్ తదితర చోట్ల నిరసనలు చెలరేగాయి. అయితే గతంలో పొంతనలేని నిర్వచనాల వల్ల ఆరావళిలో గనుల తవ్వకం యథేచ్ఛగా సాగిందని, అంతూ పొంతూ లేకుండా కోర్టు వ్యాజ్యాలు జరిగాయని, ఇప్పటికైనా సుప్రీంకోర్టు స్పష్టమైన నిర్వచనం ఇవ్వడం స్వాగతించాల్సిన అంశమని కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. అదే సమయంలో జీవావరణానికి చట్టపరమైన నిర్వచనం, దాని పేరిట పరిమితులు విధించరాదు అనే వాదము బలంగా వినిపిస్తుంది. భూ వినియోగానికి సంబంధించి నియమ నిబంధనలను రూపొందించడానికి ప్రభుత్వం శాస్త్రీయ మ్యాపింగ్ను చేపడుతుంది. దీనికి GIS, భౌగోళిక స్థానాల ఎత్తుకు సంబంధించిన డిజిటల్ నమూనాలను, కొండలు, లోయల కాంటూర్ సర్వేలను ఉపయోగిస్తారు. ఈ మ్యాపింగ్ ద్వారా సంరక్షించుకోవలసిన స్థలాలను గుర్తించి అక్కడ గనుల తవ్వకం జరగకుండా నివారించవచ్చు. కానీ ఫలానా ఎత్తులో ఉన్న ప్రాకృతిక ప్రదేశాలను మాత్రమే కాపాడుకోవాలి అనే భావన తాజా నిర్వచనంతో వ్యక్తమవుతుందని పర్యావరణ సంరక్షకులు నిరసిస్తున్నారు. ఆరావళి శ్రేణిలో 100 మీటర్ల కన్నా తక్కువ ఎత్తున్న గుట్టలు, కొండవాలులు కూడా
వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకింపజేస్తాయి. భూసారాన్ని, జంతు వృక్షజాతులను రక్షిస్తాయి. ఉష్ణోగ్రత సమతుల్యతను కాపాడతాయి. యావత్ ఆరావళి శ్రేణిలోని చిన్న పెద్ద కొండలు, గుట్టలు, లోయలు ఉమ్మడిగా సంరక్షణ బాధ్యత నిర్వహిస్తాయి. ఆరావళి పర్వతాలు హిమాలయాల కన్నా పురాతనమైనవి. లక్షల సంవత్సరాలుగా గాలి, వానల ఆ కోతల వల్ల అవి చిన్న చిన్న కొండలు, గుట్టలు, లోయలుగా మిగిలాయి. ఈ కొండల్లోని పగుళ్ల ద్వారా వాన నీరు కిందకు ఇంకి చుట్టుపక్కల బావులకు జలధారను అందిస్తుంది. ఈ పర్వతాల్లో పుట్టే సెలయేళ్ళు, భూగర్భ వాహినులు రాజస్థాన్, హర్యానా ప్రజలకు వేసవిలోనూ సాగునీటిని అందిస్తున్నాయి. ఈ లక్షణాలను గుర్తించకుండా ఆరావళిలో ఫలానా ఎత్తుకే చట్టపరమైన సంరక్షణను పరిమితం చేయటం సబబు కాదు. వాతావరణ మార్పుల నుంచి భూమిని రక్షించుకోవలసిన ఈ సమయంలో ఇలాంటి అరాకొరా నిర్వచనాలు మంచి కన్నా చెడునే ఎక్కువ చేస్తాయి. తక్కువ ఎత్తు ఉన్న కొండలు, గుట్టలు వర్షపు నీరు వరదెత్తకుండా కాపాడుతాయి. నీటిని పల్లపు ప్రాంతాలకు మళ్లించి అక్కడి ప్రజలకు జీవనాధారమవుతాయి. దుమ్మును అడ్డుకొని స్థానికంగా వాతావరణాన్ని చల్లబరుస్తాయి. 100 మీటర్ల కన్నా తక్కువ ఎత్తున్న కొండలు, గుట్టలను తవ్వేయడానికి తాజా నిర్వచనాన్ని ఉపయోగించుకుంటే స్థానిక జనసమూహాలకు, జంతు వృక్షజాతులకు తీరని హాని తప్పదు. వర్షాభావ పరిస్థితుల్లో తాగునీటి కొరత ఏర్పడుతుంది. అతివృష్టి సమయాల్లో వరద ముంపు వచ్చి పడుతుంది. మనకు ఢిల్లీకే నష్టం ఎక్కువ. 14 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఆరావళి పర్వత శ్రేణిలో 0.2% భూభాగం మాత్రమే గనుల తవ్వకం వల్ల ప్రభావితమవుతుందనే వాదన ఒకటి వినివస్తుంది. శాస్త్రీయ మదింపు లేకుండా మరే కొత్త మైనింగ్ లీజులు ఇవ్వబోము అని హామీలు వినిపిస్తున్నాయి. కానీ చట్టపరమైన రక్షణను నిర్దిష్ట ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాలకు మాత్రమే వర్తింపజేయడం వల్ల మిగతా చోట్ల పర్యావరణ విధ్వంసం జరిగిపోవచ్చు అని ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఒక రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లోనే 1000కి పైగా గనుల్లో తవ్వకాలు సాగుతున్నాయి. ఆరావళిలో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే అన్నింటికన్నా ముందు భారీ నష్టం చవిచూసేది ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం. ఆరావళి పర్వతాలు గాలి నాణ్యతను, గాలులు వీచే దిశను, భూగర్భ జల మట్టాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ విధంగా దేశ రాజధాని ప్రాంతానికి గొప్ప మేలు చేస్తున్నాయి. ఆరావళిలో పుట్టే బనస్, సాహిబీ అనే నదులు యమునా నదిలో కలుస్తాయి. సబర్మతి గుజరాత్ గుండా ప్రవహిస్తుంది. చట్టపరమైన సడలింపులు లభిస్తే ఆరావళి పర్వత పాదాల్లో భవన నిర్మాణం ఊపందుకొని చెట్టు చేమ అదృశ్యమవుతాయి. భూగర్భ జలమట్టాలు దెబ్బతింటాయి. ఇది పట్టణ ప్రాంతాలకు తాగునీటిని, గ్రామాలకు సాగునీటిని హరించేస్తుంది. ఇప్పటికే వాతావరణ మార్పుల దుష్పరిణామాలను అనుభవిస్తున్న ఆరావళి పరిసర రాష్ట్రాలకు ఇది మరింత దారుణమైన నష్టాన్ని కలిగిస్తుంది. నీటిని పీల్చుకొని నిల్వ చేసే ఏరులు, నదులుగా భూగర్భ జలంగా అందించే సహజ స్పాంజీలైన ఆరావళిలో విధ్వంసం జనసమూహాలకు వినాశంగా పరిణమిస్తుంది. కాబట్టి ఆరావళికి సంబంధించి ఈ పర్యావరణ, జీవావరణ అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక ప్రదేశం ఎత్తుతో పాటు ఆ ప్రదేశం తన పరిసరాల్లోని జనసమూహాలకు ఎంతగా ఆధారమవుతుంది అనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలి అంటారు అపర్ణారాయ్. వీరు పర్యావరణ, ఇంధన రంగ నిపుణులుగా అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ తరఫున ఈ అంశాన్ని అందజేసిన మీదట అతి ప్రాచీనం ఆరావళి పర్వతాలు హిమాలయాల కన్నా అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను.
విన్నారుగా, ధన్యవాదాలు.